ఉందండి గత ప్రభుత్వానికి ఇప్పటికి? బాగుంది. నేను అరవాళ్ళు తమిళ మాట్లాడుతున్నాను. నేను నగిరి తొగిది ఆర్కే రోజావే ఓడిస్తున్న తొగిది నాది. నా ప్రస్తుతం నగిరి తొగిదిలో కౌన్సిలర్ మున్సిపాలిటీ 23 కౌన్సిలర్. నగిరి రోజాలో బాగా పదిపోయినారు. నా పంగాళి బాగా பட்டுக்கு கேஸ் போஸ்னாரு. தமிழ்ல பேசலாமா? அதாவது நாங்கள் இல்லை நீங்கள் எப்படின்னா டிரான்ஸ்லேட் பண்ணீங்க. தமிழில் இதுக்கு முன்னே நாங்கள் நகிரி தொகுதி, அதாவது ரோஜா எம்எல்ஏ தொகுதியில் நாங்கள் இருந்தோம். அங்கே அராஜகம் எப்படின்னா ஒரு கருத்து யாருமே எதுவும் சொல்ல முடியாது, அதாவது அரசாங்கத்தை விமர்சிக்க முடியாது. அது எப்படின்னா உடனே அரசாங்கத்துக்கு எதிராக சொல்கிறேன்னா அவனை கேஸ் போட்டு பொய் கேஸ் போட்டு உள்ள தள்ளுறது ஏதோ ஒன்று பண்ணுவாங்க. என் மேலே 2 கேஸ் இருந்தது. அதை நீதி கோர்ட்டு மூலயமா நான் உடச்சிக்கின்னு வெளியே வந்தேன். நாங்கள் நகிரி தொகுதியிலேருந்து வர்றோம். இப்போ காலி பிரகாஷ் எம்எல்ஏ எங்கள் தொகுதி எம்எல்ஏ பானுபிரகாஷ். அதாவது இப்போ எப்படி நான் 2014 ஒரு ஓட்டில் தோற்று போனேன். இப்போ 2021 175 ஓட்டில் ஜெயிச்சேன். எங்களுக்கு టీడీపీ ఆచి బాగుంది. రోజా ఆచిలో ஒரு వెహికల్ పోనా అరాజకం. ஒரு వెహికల్ పోనా 20 రూపాయ పెనాల్టీ. తర్వాత చికెన్ కర్రీలో 10 రూపాయ పెనాల్టీ కిలోకు. అన్ని అరాజకం ఉంది. ఇప్పుడు రోజా ఓడిపోయినది. నగిరిగా ప్రశాంతంగా ఉంది. భానుప్రకాష్ అన్న బాగా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళు మాట్లాడేదానికి ఏమి లేదు. ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, కానీ పేదవాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే రోజా పైన ఎవరెవరు మాట్లాడైతే వాళ్ళ పైన నా పైన 6 కేసు పెట్టినారు. రోజు ఆ రోజు ప్రభుత్వం ఉండేటప్పుడు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు. టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా మాట్లాడవచ్చు, సుగంధం ఉంటుంది. ఇప్పుడు దానివల్ల రోజా ఈసారి 45 ఓటుల్లో ఓడిపోయింది. మళ్ళా ఇంకా 5 సంవత్సరం తర్వాత కూడా రోజా రావచ్చు. నగిరిలో కనపడలేదు, అవకాశం లేదు. మా అన్న గాలి భానుకృష్ణ నాయుడు గారే మళ్ళా గెలుస్తారు. మళ్ళా 2029లో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే వస్తుంది ఖచ్చితంగా. జనాలకు నీతి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, మన స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల స్టేట్ బాగుంది. ఇప్పుడు ఉంటే ప్రభుత్వం స్టేట్ బాగుంది. ఎప్పుడు కారు నుంచి కింద దిగిస్తే కమిషన్, ఒక చికెన్ అంగిట్లో కమిషన్. రోజా ఇందుకు ముందు ఉండేటప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, చికెన్ షాప్ లో కమిషన్, పెయింగ్ యూనిట్ లో కమిషన్. మళ్ళీ ఏడ కనిపిస్తే కూడా కమిషన్ ఇస్తేనే వాళ్ళు రోజా వస్తారు. దానివల్ల ఎప్పుడు నగిరిలో 100-200 ఓట్లే గెలుస్తారు. ఈసారి 45 ఓట్లు ఓడిపోయినారు. ఇంకా నగిరిలో కనపడు రోజా. ఇది మాట ఖచ్చితంగా మా బాణన్న గెలుస్తారని నిరంతరం నగిరి తొగిది ఎమ్మెల్యే అయితే మన బాణన్న ఫస్ట్. నగిరి హిస్టరీలో ఇంతకు ముందు ఓడించిందంతా 15,000 ఓట్లు మాత్రమే, కానీ ఈసారి మాత్రం 45 ఓట్లు డిఫరెన్స్తో ఓడించారు. ఇది రికార్డ్ బ్రేక్. నగిరి కాన్స్టిట్యుయెన్సీతో రికార్డ్ బ్రేక్ ఇది. ఎందుకంటే జనాలు అంత ఆపోజిట్గా ఉన్నారు, ఎందుకంటే అంత అరాజకం. రోజామలో అంత ఆపోజిట్గా ఉన్నారు అందరూ జనంలో. ఒక చికెన్ షాప్లో కిలోకి 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వమని చెప్తారు. ఒక పోలీస్ బైక్ ఇచ్చే 20 రూపాయలు ఇవ్వాలని చెప్తారు రోజాలు. ఇప్పుడు ఏ ఇది లేదు. నా బాణన్న వచ్చింది ప్రశాంతంగా ఉంది. రోజా నగిరి ఉట్టు తమిళనాడుగా ఒలిగాలి జాగ ఉంది నగిరి ప్రభుత్వం. అంటే ఇప్పుడు నా నగిరిలో ఒక ప్రశ్న ఏమంటే నగిరి రైల్వే స్టేషన్ ప్రశ్న. అది కూడా నా బాణన్న సాల్వ్ చేసినాడు. అన్నీ బాగుంది. నేను 2014లో టీడీపీలో కౌన్సిలర్ నిలిపోయినా మున్సిపాలిటీలో. అప్పుడు 1 ఓట్లో వెళ్ళిపోయినాను. ఇప్పుడు 221 నిలిపోయినాను. 71 ఓట్లో జయిస్తున్నాను. నా నగిరి బాగా ఉంది. నగిరిలో ఒక టీడీపీ కౌన్సిలర్ అంటే నేనే. బాగుంది ఇప్పుడు నగిరిలో. నెక్స్ట్ వస్తుంది నమ్మ టీడీపీ ప్రభుత్వమే బాగుంది.